తుఫానుతో రాష్ట్ర రైతాంగం కకావికలమై ఈరోజు ఒకప్పుడు అటేమో కరువు కాటు, ఇటేమో తుఫాను పోటు, ఈ రెండిట్లు కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. పండగ వేళ చేతికొచ్చిన పంట ఈరోజు చేజేతల రోడ్డు పాలైతే రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల మీద సవత్తలి ప్రేమ చూపిస్తున్నాడు. వాతావరణ కేంద్రం గత 2 వారాల ముందే తుఫాను వస్తుంది, రైలు రద్దు చేసి జాగ్రత్త పని చెప్పినా సరే ముఖ్యమంత్రి కదలలేదు. అతను మాటలన్నీ కాగితాలకు పెరుగుతున్నాయి తప్ప ఆచరణకి ఉపయోగపడలేదు. దీంతో రైతాంగం కూడా ఈరోజు తడిసిన దానిని ఎవరు కొనక, రైతు భరోసా కేంద్రం రైతుకు భరోసా ఇవ్వక రైతు కన్నీరు మున్నీరైపోయారు. అంతేకాకుండా మిచాంగ్ తుఫానుతో వేటకెళ్లే మత్స్య కార్మికులకి ఈరోజు పని లేక ఇప్పటి వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ మిచాంగ్ తుఫాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, 1000 కోట్ల ఆర్థిక సాయం తక్షణమే చేయాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ రోజు కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టాం. ఇప్పటికైనా వెంటనే సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఫోటో